హై వ్యూవర్స్, 108 అడుగుల పొడవున్నటువంటి అగరబత్తి మన అయోధ్య రామమందిరం దగ్గరికి వచ్చేసింది. వెలిగించేస్తున్నారు ఎవరు? ఈ అయోధ్య రామమందిర తీర్థక్షేత్ర ట్రస్ట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మహంతిన ఆచరణ నృత్యగోపాల్ దాస్జీ ఆయన వెలిగించున్నారు. ఎప్పుడు? మొన్న మంగళవారం వెలుగుతూ ఉంది. ఇలా దాదాపు 45 రోజుల పాటు అది వెలిగింది. అసలు దాని పొడవు ఎంత, దాని బరువు ఎంత, అసలు అందులో ఏం కలిపారు? సింపుల్గా చెప్తాను. 3610 కేజీల బరువు. అది 3610 కేజీల బరువు. చాలామంది 3.5 అడుగులు వెడల్పు, 3.5 అడుగులు వెడల్పు, 3.5 అడుగులు వెడల్పు కదా, అది సిలిండర్ షేప్లో ఉంటుంది. దట్ మీన్స్ చుట్టుకొలత. అది 3.5 అడుగులు చుట్టుకొలత. ఓకేనా? తర్వాత 108 అడుగులు పొడవు. ఓకే, ఇక ఇప్పుడు అందులో ఏమేమి కలిపారో చెప్తా చూడండి. ముందు అది ఎక్కడ చేశారో చెప్తాను. గుజరాత్లో వడోదర దగ్గర తర్సాలి అని చెప్పేసి ఒక గ్రామం. అక్కడ బీహాబాయ్ భర్వాద్ అని చెప్పేసి ఒక పెద్ద ఆయన ఈ అగరబత్తీలు చేయటం జరిగింది. ఓకేనా? దాదాపు వీళ్ళు గతంలో కూడా చాలా ఆలయాలకి ఇటువంటివి చేస్తున్నారు. ఇది చాలా ప్రత్యేకం అన్నమాట. వీళ్ళకి కొంతమంది ఈ కొన్ని సంస్థలు లాంటివి, ఎన్జిఓస్ లాంటివి, వాళ్ళు కొంత ఫండింగ్ ఇచ్చారు, వీళ్ళకి కొంత ఫండింగ్ మిగతా వేళ. ఇలా మొత్తంగా 5 లక్షల రూపాయలు ఖర్చు అయింది అంతే. కానీ తీసుకెళ్తే ఎంత ఖర్చు అని చెప్పి ఆశ్చర్యపోతారు. తయారీకైన ఖర్చు 5 లక్షల రూపాయలు. కానీ దానిని ఈ వడోదర దగ్గర నుంచి అయోధ్యకు తీసుకెళ్ళడానికైన ఖర్చు 30 లక్షల రూపాయలు. 108 అడుగులు పొడవున అగరబత్తి అండి. ఎరగకూడదు, జాగ్రత్త తీసుకెళ్ళాలి. దాంతో 110 అడుగుల పెద్ద ట్రక్కును రెడీ చేశారు వెనకాల. ఓకే, జాగ్రత్తగా మరలా తీసుకెళ్లారు. ఇలా మొత్తం ఆయన ఖర్చు 30 లక్షలు. దానికి గాను రాజ్కోట్ ప్రాంతానికి చెందినటువంటి ముంబై వ్యాపారి ఒక అతను కొంత ఫండింగ్ అనేది ఆయన ఇచ్చున్నాడు. మిగతా కొంత ఫండింగ్ మిగతా వాళ్ళు. ఓకే, మొత్తానికి అయోధ్యకు వచ్చింది, వెలిగిచ్చారు కదా. ఇది సువాసన దాదాపు 50 కిలోమీటర్ల దాదాపు స్ప్రెడ్ అయింది అనమాట. ఇక్కడ వెలిగిస్తే 50 కిలోమీటర్ దాకా స్మెల్ వస్తూనే ఉండిద్ది, ఆ పరిమళం. 45 రోజుల పాటు వెలుగుతూనే ఉండిద్ది అది. ఇక అందులో ఏమేమి కలిపారు చూడండి. 191 కేజీల ఆవు నెయ్యి, 376 కేజీల గుగ్గిలం, 280 కిలోల నువ్వులు, 376 కిలోల కొప్పా పొడి, 425 కిలోల హవాన్, 1475 కేజీల ఆవు పేడ, అదేవిధంగా మరికొన్ని కేజీల సుగంధ ద్రవ్యాలు, మూలికలు లైక్ ఇటువంటివన్నీ యాడ్ చేసి చక్కగా ఇలా చేస్తున్నారు. అండ్ 376 కేజీల కొబ్బరి చిప్పలు కూడా ఉన్నాయి. అండ్ 420 కిలోలు ఇందాక మనం చెప్పినట్టు సుగంధ ద్రవ్యాల తాలూకు మూలికలు లైక్ అవన్నీ. సో ఇవన్నీ కలగలిపి ఇదేంటి, ఆవు నెయ్యి, 1475 కేజీల ఆవు పేడ, కొప్పా పొడి, గుగ్గిలం, నువ్వులు, కొబ్బరి చిప్పల పొడి లైక్ ఇవన్నీ కలగలిపి ఈ 108 కేజీలు ఉన్నటువంటి ఈ అగరబత్తి తయారు చేశారు. నాకు తెలిసి ఈ అయోధ్య రామమందిర నిర్మాణం విషయంలో, నిర్మాణం అయిపోయిన తర్వాత ప్రాణప్రతిష్ఠ చేయబోతున్నప్పుడు ఈ మూమెంట్లో జరుగుతున్న ఉత్సవాలు ఏవైతే ఉన్నాయో, ఈ కలియుగంలో ఇంత వైభవంగా, లేదా మన స్వతంత్ర భారతదేశంలో ఇంత వైభవంగా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఉత్సవాలు జరిగినట్టు నాకైతే అనిపించడం. ప్రజలంతా కూడా మనది 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 అనుకుంటా ఉన్నారు. నాకు కూడా అలాగే అనిపిస్తూ ఉందండి. సాక్షాత్తు ఆ రాముడి యొక్క ప్రాణప్రతిష్ఠ జరగబోతుందని అనిపిస్తూ ఉంది. అసలు మరి ప్రాణప్రతిష్ఠ అంటే ఏంటి, ఎవరు చేస్తున్నారు ఏంటి, నేను తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.